ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీ దేవీ నవరాత్రుల శుభారంభ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే బృహస్పతి అనుగ్రహం తప్పనిసరి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు సాత్విక రూపంలో బాలా త్రిపుర సుందరిగాను, నవదుర్గా రూపంలో శైలపుత్రిగాను దర్శనమిస్తుంది. ఈ అవతారాల ప్రత్యేకత, విశిష్టత గురించి ఓం శక్తి శీర్షికలో తెలుసుకుందాం. సాత్విక రూపమైన బాలా త్రిపుర సుందరి దేవిని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, రాత్రి 12:45 వరకు ఉంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 2:55 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా సత్ఫలితాలు, ఆనందానికి దారితీస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ధీశక్తి విద్యార్థులకి పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. నూతన అంశాలు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి క్రమక్రమంగా తలెత్తుతాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ప్రతికూల ప్రభావం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యాచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి శుభ ఫలితాలు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని సన్నగిజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది.
లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. మహిళలకు ఔత్సాహిక పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర కాలం. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అనుకూల పరిస్థితులు గృహంలో క్రమక్రమంగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తిపరంగా అనుకూలతని సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. మానసిక చిరాకులు తొలగిపోతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం, ఉత్తేజం వంటివి పెరుగుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా బలమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. మంచి నిర్ణయాల ద్వారా రాజకీయ రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ వృత్తిలో కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. వైద్య వృత్తి వారికి సానుకూల నిర్ణయాలు వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థిక పరంగా పనికిరావు. ప్రోత్సాహకర కాలం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం, క్షేమదాయకం. బలమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. సానుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి మాత్రం ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. మహిళలకు ప్రోత్సాహకర కాలం. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సఖ్యత తగ్గుతుంది. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలు వ్యాపార రంగం వారికి సమస్యలుగా మారతాయి. నూతన ఉత్సాహంతో కార్యకలాపాలు విద్యార్థులు చేపట్టలేకపోతారు. అనిశ్చితి మహిళలకు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం బుడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర వాతావరణాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. నూతన ప్రయోగాలు వైద్య వృత్తి వారికి చక్కటి ఫలితాలను కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మిత్రులు సరైనటువంటి సమయంలో దూరమవుతారు. వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలతో కూడిన జాప్యాలతో కూడినటువంటి విజయాలు అంతిమంగా సత్ఫలితాలని కలిగిస్తాయి. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగం చేసుకోవటం లాభదాయకం. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీన రాశి వారు బాలా త్రిపుర సుందరి దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఉద్యోగ విజయాలు సాధించాలని, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పొందాలని, నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించి శుభ ఫలితాలని అనుకూలంగా మరల్చుకోవాలని, గురువారం సందర్భంగా శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.